నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం శబరిమల అయ్యప్ప స్వామివారిని దర్శిద్దాం. సింగిల్గా శబరిమల వెళ్ళాలి అనుకునేవారు ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద. ఇక్కడ నుంచి కాచిగూడ కొల్లాం స్పెషల్ ట్రైన్లో మనం కొట్టియాం వరకు ప్రయాణిస్తాము. ఈ రైలు నెంబర్ వచ్చి 07123 కేసీజీ QLN స్పెషల్. ఇది వచ్చి మన ట్రైన్ను పుల్ చేయబోయే ఇంజిన్ WAG9 లాలాగూడ. మన కోచ్ వచ్చి M2E3. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ కోచ్ను అక్టోబర్ 2023లో తయారు చేసింది. మన ట్రైన్ సాయంత్రం 5:30 బయలుదేరింది. శబరిమల వెళ్ళేవారికి తెలుగు రాష్ట్రాల నుంచి రెగ్యులర్ మరియు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి వివరాల కోసం IRCTC వెబ్సైట్లో సెర్చ్ చేయండి. వైజాగ్, నర్సాపూర్, హైదరాబాద్ల నుండి శబరిమల యాత్రికుల కోసం ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే మీరు ఎక్కడ నుండి బయలుదేరినా కొట్టియాం రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అదే ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునే వారికి సమీప ఎయిర్పోర్ట్ వచ్చి కొచ్చి. అక్కడ నుండి కేరళ RTC బస్ లేదా క్యాబ్లలో కొట్టియాం మీదుగా పంబ వరకు చేరుకోవచ్చు. మీరు సొంత వాహనాలు, ట్రైన్ లేదా ఫ్లైట్లో శబరిమల వెళ్ళాలి అనుకుంటే కొట్టియాం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మన ట్రైన్ 2వ రోజు రాత్రి 10 గంటలకు కొట్టియాం రైల్వే స్టేషన్కు చేరుకుంది. కాచిగూడ నుండి కొట్టియాం వరకు 1413 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మన ట్రైన్ కొట్టియాంకు చేరుకుంది. ఈ సమయంలో కూడా కొట్టియాం రైల్వే స్టేషన్ నుండి పంబ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇవి చాలా ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉంటాయి. ఒక బస్ నిండిన వెంటనే మరొక బస్ వస్తుంది. ఇదే కొట్టియాం రైల్వే స్టేషన్. స్టేషన్ బయటకు రాగానే బస్సులు ఇలా పార్క్ చేసి ఉంటాయి. నేను ఈరోజు శబరిమలకు వెళ్ళడం లేదు. రేపు ఉదయం వెళుతున్నాను. అందువల్ల రైల్వే స్టేషన్కు సమీపంలో హోటల్ రూమ్ తీసుకున్నాను. ఇదే నేను తీసుకున్న హోటల్ మలి. ఇక్కడ సింగిల్ రూమ్ అందుబాటులో లేదు. అందువల్ల నేను డబుల్ రూమ్ తీసుకున్నాను. దీనికి 1100 ఛార్జ్ చేశారు. ఇక్కడ ఈ హోటల్ వారి భోజనశాల ఉంది. మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ కర్డ్ రైస్కి 120 ఛార్జ్ చేశారు. అలాగే కేరళలో రైస్ మన వైపు ఉండే రైస్లా ఉండదు. మరునాడు ఉదయం 6 గంటలకు శబరిమలకు బయలుదేరాను. కొట్టియాం రైల్వే స్టేషన్ బయట ఉన్న ఈ బస్సులో పంబ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొట్టియాం నుండి శబరిమల వరకు బస్సులు ఉండవు. కొట్టియాం నుండి పంబ వరకు మాత్రమే బస్సులు నడుస్తాయి. పంబ నుండి నడిచి శబరిమల వరకు వెళ్ళాలి. అలాగే కొట్టియాం నుండి పంబ వరకు క్యాబ్లో వెళ్ళవచ్చు. వాటి బుకింగ్ కౌంటర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే కొట్టియాంలో బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పంబ వరకు టికెట్ ప్రైస్ వచ్చి 196 రూపాయలు. దాదాపుగా 4 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఈ 98 కిలోమీటర్ల రహదారి మొత్తం ఘాట్స్తో ఉంటుంది. రబ్బర్, పైనాపిల్, మసాలా దినుసుల తోటలు ఎక్కువగా ఉంటాయి. శబరిమల యాత్రలు మాలాదారులు, భక్తులు ముందుగా ఎరుమెలిలో దిగి ఇక్కడ స్వామిని దర్శించుకుని పంబకు వెళతారు. అందువల్ల మనం కూడా ఎరుమేలిలో బస్సు దిగుదాం. కొట్టియాం నుండి ఎరుమేలి వచ్చి దాదాపుగా 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొట్టియాం నుండి ఎరుమేలి వచ్చే సమయం 1 గంట 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడే మన బస్ ఎరుమేలిలోకి ఎంటర్ అవుతోంది. కొంతమంది ఎరుమేలిలో ఓవర్ స్వామిని దర్శించుకోకుండా పంబకు వెళతారు. అలాంటి వారు తిరుగు ప్రయాణంలో ఎరుమేలిని దర్శించుకుంటారు. శబరిమలకు వచ్చే భక్తులు డైరెక్ట్గా ఎరుమేలికి వచ్చి ఇక్కడ గల అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న పంబా నదిలో స్నానాలు ఆచరించి శబరిమల యాత్రను ప్రారంభిస్తారు. ఇప్పుడు వచ్చేది ఎరుమేలి బస్ స్టాండ్. ఇక్కడ నుండి
బయలుదేరి వావర్ స్వామి దర్శనానికి వెళదాం రండి. ఇది వచ్చి ఎరుమేలి మెయిన్ జంక్షన్. ఎదురుగా కనిపిస్తున్నది వావర్ స్వామి మసీద్. దానికి ఎదురుగా కనిపిస్తున్నది అయ్యప్ప ఆలయం. మన సొంత ఊరు నుండి ఎరుమేలికి వచ్చాక ఈ అయ్యప్పను దర్శించుకోవడంతో శబరిమల ప్రధాన యాత్ర ప్రారంభమవుతుంది. మనం కూడా ముందుగా ఈ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం వద్ద వివిధ రంగులు, విచిత్ర వేషధారణకు ఉపయోగించే వస్తువులు లభిస్తాయి. దీక్షతో ఇరుముడి ధరించిన స్వాములు రంగులు పూసుకుని వేషధారణతో ఈ అయ్యప్పను దర్శించుకుంటారు. ఈ అయ్యప్ప పేరు పెట్ట శ్రీ ధర్మశాస్త్ర. ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడానికి 2 ప్రాంగణాలు ఉన్నాయి. ఒకటి ఆలయానికి వెనుక, మరొకటి ఆలయానికి బయట ఉంటాయి. అయ్యప్ప దర్శనం తర్వాత వాయిద్యాలతో వావర్ స్వామి మసీదుకు వెళతారు. డోలు వాయిద్యాల వారు ఈ అయ్యప్ప ఆలయం వద్ద ఉంటారు. మాట్లాడుకుని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడి వారు వావర్ స్వామి అయ్యప్పకు స్నేహితుడిగా చెబుతారు. కానీ అయ్యప్ప స్వామివారి చరిత్రలో వావర్ స్వామి గురించిన కథ నిజం కాదని కూడా చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు మనం కూడా వావర్ స్వామి మసీదులోకి వెళదాం రండి. ఇక్కడ ఎడమ వైపున వెనుక కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు ఉంది. కొబ్బరికాయలు కొట్టిన స్వాములు ఒక రౌండ్ తిరిగి బయటకు వస్తారు. ఈ విధంగా పెట్టతుల్లాల్ ఆడుతూ ఎరుమేలి శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి చేరుకుంటారు. ఎరుమేలి శబరిమలకు ప్రవేశ ద్వారం. మండల దీక్షలో ఉండే స్వాములు అయ్యప్ప దీక్షాదారులు చేసే ఒక నృత్యం పేరు పెట్టతుల్లాల్. శివుడు మరియు విష్ణువుకు కుమారుడుగా అయ్యప్ప అవతరించడానికి ప్రధాన కారణం మహిషి అనే రాక్షస సంహారం కోసం అని అయ్యప్ప స్వామివారి చరిత్ర చెబుతుంది. అయ్యప్ప స్వామివారు మహిషిని చంపిన ప్రదేశం వచ్చి ఎరుమేలి. అందువల్ల అయ్యప్ప స్వామి భక్తులకు ఎరుమేలి పవిత్ర స్థలం. మహిషిని చంపిన తరువాత అయ్యప్ప నృత్యం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు, స్వాములు ఎరుమేలిలో పెట్టతుళ్ళాల్ అనే ఆచారం నిర్వహిస్తారు. పెట్టతుళ్ళాల్ అంటే గిరిజన సాంప్రదాయ రీతిలో రంగులు పూసుకొని చెట్టు కొమ్మలు, బాణం, గద, వివిధ వస్తువులు ధరించి వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న భక్తులు అందరూ ఎరుమేలి వచ్చి కోచంబలం అని పిలువబడే చిన్న అయ్యప్ప ఆలయం నుండి పెట్టతుల్లాల్ ప్రారంభించి వావర్ అనే మసీదును చేరుకొని వావర్ స్వామి దర్శనం తరువాత వల్లియంబలం అనే అయ్యప్ప ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయానికి చేరుకోవడంతో పెట్టతుల్లాల్ ముగుస్తుంది. ఇదే వలియంబలం అయ్యప్ప ఆలయం. ఈ ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. ఆలయానికి ఎదురుగా పంబ ప్రవహిస్తూ ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ముందుగా ఈ నదిలో స్నానాలు చేసి అయ్యప్ప దర్శనానికి వెళతారు. ఈ ఆలయం వద్ద కూడా అరవణం ప్రసాదం అమ్ముతారు. స్వామివారి దర్శనం తర్వాత బయటకు వస్తే ఎదురుగా శరవణ భవన్ హోటల్ ఉంటుంది. ఇక్కడ మన వైపు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. టిఫిన్ చేసి మరలా బస్ స్టాండ్కి వెళ్దాం రండి. ఇప్పుడు ఇక్కడ నుండి పంబకు బయలుదేరాలి. ఇక్కడ నుండి పంబకు రెగ్యులర్గా బస్సులు ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చి 94 రూపాయలు. ఎరుమేలు నుండి పంబ వచ్చి దాదాపుగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణ సమయం వచ్చి 2.5 గంటల వరకు పడుతుంది. ఎరుమేలి నుండి 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత నేలకల్ వస్తుంది. అయ్యప్ప శబరిమల యాత్రకు ఇది మరొక ముఖ్య ప్రదేశం. మీ సొంత వాహనాలు లేదా అద్దె వాహనాలలో వచ్చేవారికి నేలకల్ ఆఖరి స్టాప్. ఇక్కడ నుండి ప్రైవేట్ వాహనాలను పంబ వైపుకు అనుమతించరు. ఇక్కడ అతిపెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. అలాగే నీలకంఠ మహాదేవ్ ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ నుండి పంబకు వెళ్ళడానికి, తిరిగి రావడానికి 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయి. నీలకల్ నుండి పంబకు టికెట్ ప్రైజ్ వచ్చి 50 రూపాయలు. మన బస్ నీలకల్ బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. ఇక్కడ నుండి పంబ వచ్చి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ మార్గంలో చాలా డేంజరస్ ఘాట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేది మన బస్‌కు చివరి డెస్టినేషన్ పాయింట్ పంబ. మనం ఇక్కడ బస్ దిగి కుడివైపున ఉన్న ఈ రహదారిలో వెళితే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ మార్గంలో ముందుకు వెళితే పంబా నది కనిపిస్తూ ఉంటుంది. ఇదే పంబా నది. పంబ నుండి శబరిమలకు వెళ్ళే స్వాములు ఈ పంబా నదిలో స్నానాలు చేసి కొండ ఎక్కుతారు. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. మీ లగేజ్‌ను ఇక్కడ భద్రపరచుకోవచ్చు. దీనికి టికెట్ ప్రైస్ రూ. 60. అలాగే భోజనశాలలు, పలహారశాలలు కూడా ఉన్నాయి. దేవస్థానం వారి అన్నదాన సత్రం ఉంది. భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి. అలాగే దీక్ష చేసి ఇరుముడి చేయని వారికి దేవస్థానం వారు ఇరుముడి ధారణ ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ చెప్పులు భద్రపరచుకోవడానికి ఏర్పాట్లు లేవు. ఇక్కడ ఉచిత శౌచాలయాలు, పరిమిత సంఖ్యలో రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండి ముందుకు వెళితే గణపతి ఆలయానికి వెళ్ళే దారి వస్తుంది. ఇదే అయ్యప్ప కొండ ఎక్కడానికి మొదటి మెట్టు. ఈ మెట్ల మార్గంలో పైకి వెళితే ముందుగా గణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ నిత్యం హారతి వెలుగుతూ ఉంటుంది. స్వాములు ఇక్కడి హారతిని తమ మాలలకు అద్దుకొని గణపతికి నమస్కరించుకొని ముందుకు వెళతారు. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామివారి చరిత్రను విగ్రహ రూపంలో పెట్టారు. ఇక్కడ నుండి ముందుకు వెళితే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వస్తుంది. ఇది దాటిన తరువాత ఆలయాల సమూహం వస్తుంది, దర్శించుకోండి. అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్ స్లాట్ ముందుగా బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అలా బుక్ చేసుకోకుండా పంబకు వెళితే ఇక్కడ ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తారు. ఆలయాల దర్శనం తర్వాత ఈ మార్గంలో వెళితే మన ఆన్లైన్ టికెట్ను వెరిఫికేషన్ చేసి ముందుకు పంపుతారు. ఇది దాటి ముందుకు వెళితే చివరి సెక్యూరిటీ స్కానింగ్ వస్తుంది. ఇక ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మే దుకాణాలు చాలా ఉంటాయి. సన్నిధానం చేరుకోవడానికి ఇక్కడ నుండి 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను సూచించే బోర్డు ఇది. ఈ బోర్డు ప్రకారం ఎదురుగా వెళితే నీలిమల మెట్ల మార్గం వస్తుంది. అలాగే కుడివైపుకి వెళితే స్వామి అయ్యప్ప ఘాట్ రోడ్ వస్తుంది. ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందువల్ల మెట్ల మార్గంలో పైకి వెళ్ళి స్వామివారి దర్శనం తరువాత ఘాట్ రహదారిలో క్రిందకు రావాల్సి ఉంటుంది. నీలిమల రహదారిలో వెళితే సన్నిధానం చేరుకోవడానికి 3.1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. అదే స్వామి అయ్యప్పన్ రహదారిలో వెళితే సన్నిధానం చేరుకోవడానికి 3.53 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. మెట్ల మార్గంలో నడవలేని వారి కోసం డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం కొండపైకి మెట్ల మార్గంలో వెళుతున్నాం. ఇది వచ్చి మొదటి షెడ్. ఇలా 18 షెడ్స్ వస్తాయి. ప్రతి షెడ్ వద్ద ఆయుర్వేద మెడికల్ క్యాంప్ ఉంటుంది. అవసరమైన వాళ్ళు వినియోగించుకోండి. ఈ మార్గంలో ముందుకు వెళితే ఇప్పుడు వచ్చేది నీలిమల కొండ. ఇక్కడ 2వ షెడ్ ఉంటుంది. ఈ మార్గం రాతి బండలతో సమాంతరంగా ఉంటుంది. 3వ షెడ్ తరువాత మెట్లు మొదలవుతాయి. ఈ మార్గంలో కొంత దూరం మెట్లు, కొంత దూరం మామూలు రహదారి వస్తాయి. అలాగే అలసిపోయిన వారు సేద తీరడానికి బల్లలు ఉంటాయి. ఈ మార్గంలో వెళ్ళిన వారు తొందరగా వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 7వ షెడ్ వద్ద కొన్ని స్టాల్స్ ఉంటాయి. త్రాగడానికి జ్యూసులు, తినడానికి పళ్ళు అందుబాటులో ఉంటాయి. దీనికి దగ్గరలో కార్డియాలజీ సెంటర్ ఉంది. అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి. 8వ నంబర్ షెడ్ వద్దకు వచ్చే సమయానికి నీలిమల కొండ పైకి చేరుకుంటాము. ఇక్కడ నుండి కొంత దూరం మెట్ల మార్గం కాకుండా ఏటవాలుగా ఉంటుంది. ఈ మెట్ల మార్గం మొత్తం ఆర్ఓ వాటర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఉచిత శౌచాలయాలు ఉంటాయి. ఇప్పటికి మనం షెడ్ నెంబర్ 9కి చేరుకున్నాము. అలాగే షెడ్ నెంబర్ 12 వరకు స్టెప్స్ ఉండవు. మార్గం స్లోప్ ఉంటుంది. ఈ షెడ్ చేరుకోవడంతో మనం అప్పచిన్నిమేడు కొండ క్రింద ఉన్నట్లు. ఇక్కడ నుండి మరలా స్టెప్స్ మొదలవుతాయి. అలాగే శబరిమలలో ప్లాస్టిక్ నిషేధం.
అందువల్ల ఈ మార్గంలో ఆయుర్వేద త్రాగునీరు ఇస్తూ ఉంటారు. అవి పింక్ కలర్‌లో ఉంటాయి. ఇక్కడ షాపులో తెల్లని ఉండలు అమ్ముతూ ఉంటారు. వీటిని ఈ లోయలోకి పాడేస్తూ ఉంటారు. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. షెడ్ నంబర్ 14 వద్ద కార్డియాలజీ సెంటర్ ఉంది. మరలా ఇక్కడ నుండి స్లోప్ మొదలవుతుంది. ఇక్కడ నుండి కుడివైపుకు మన ప్రయాణం సాగుతుంది. ఇక్కడ అల్పాహార స్టాల్స్ చాలా ఉన్నాయి. అలాగే కుడివైపున వ్యూ పాయింట్ కూడా ఉంది. ఇవి దాటి ముందుకు వెళితే మెట్లు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతం చేరుకోవడంతో అపాచి మేడుకొండ పైకి మనం చేరుకుంటాం. దట్టమైన అడవిలో మెట్లపై నడక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్నిసార్లు ఆగి విశ్రాంతి తీసుకోగలిగితే అన్నిసార్లు ఆగండి. దీనివల్ల అలసట పోతుంది. అంతమంది స్వాములు అయ్యప్ప శరణుఘోష చేస్తూ ఉంటే అలసట కూడా తెలియదు. మనం ఇప్పుడు మరలా స్లోప్ మార్గంలోకి వచ్చాము. ఇక ఈ ప్రయాణంలో షెడ్ నంబర్ 15 నుండి క్రిందకు వెళతాము. ఇలా ముందుకు వెళితే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వస్తుంది. అలాగే ఈ రంగురంగుల దారాలను ఇక్కడ కడుతున్నారు. ఇలా ఎందుకు కడుతున్నారో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్రాంతం నుండి శబరిపీఠం మొదలవుతుంది. ఈ మార్గం మొత్తం మామూలు నడకదారిగా ఉంటుంది. ఈ నడకదారిలో 16, 17, 18 షెడ్లు వరుసగా వస్తాయి. ఇక్కడ కూడా మనం సేద తీరవచ్చు. ఈ క్రింది కనిపిస్తున్న రహదారి వచ్చి స్వామి అయ్యప్పన్ రహదారి. మామూలు రోజులలో అయితే ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే సన్నిధానం వస్తుంది. ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నందువల్ల మనం కుడివైపు మార్గంలో కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది డిసెంబర్ నెల నుండి రద్దీగా ఉండే సమయాలలో ఉపయోగిస్తారు. ఈ రహదారిలో తిరుపతిలో ఉన్నట్టుగా కంపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. కొంత దూరం నడిచాక ఇక్కడ నుండి సన్నిధానం వైపు కొండ దిగడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో చాలా సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. మనం రద్దీ లేని సమయంలో శబరిమలకి వస్తే ఇందాక కొండ ఎక్కినప్పుడు కుడివైపుకు డైవర్షన్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఎడమవైపుకు తిరిగితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం చేరుకుంటాము. ఈ క్యూ లైన్స్ లోకి ఇరుముడితో ఉన్న స్వాములకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే దీక్షలో లేని భక్తులు స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్లే క్యూ లైన్లు వస్తాయి. ఈ క్యూ లైన్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. సన్నిధానంలో వీడియోలు, ఫోటోలు తీయకూడదు. నా దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఒకసారి సన్నిధానం అవుట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. శబరిమల చేరుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్న స్వాములు వారి గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. సన్నిధానానికి ప్రక్కన మాలిక, పురత్తరమ్మ అమ్మవారి ఆలయం, గణపతి ఆలయాలు కూడా ఉంటాయి. వీటి వెనుక దేవస్థానం వారి అన్నదాన సత్రం ఉంటుంది. పంబ నుండి శబరిమల సన్నిధానం చేరుకుని అయ్యప్ప దర్శనం చేసుకోవడంతో మన శబరిమల యాత్ర పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.